పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అతన్ని రీహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. డిసెంబర్ నెల 4వ తేదీ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని, 15 రోజుల నుంచి లిక్విడ్స్ నోటి ద్వారా తీసుకుంటున్నాడని శ్రీతేజ్ తండ్రి తెలిపారు. ప్రస్తుతం మనుషుల్ని గుర్తుపట్టట్లేదని, అయితే స్టేబుల్గా ఉన్నాడన్నారు. నిజానికి కిమ్స్ ఆసుపత్రిలో గత 5 నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు శ్రీతేజ్. వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందాడు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం బాగా మెరుగుపడిందని 2025 ఏప్రిల్ 29న డాక్టర్స్ వెల్లడించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన చిత్రం పుష్ప ది రూల్. పుష్ప 1 హిట్ అవ్వడంతో ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్కు అల్లు అర్జున్ వస్తున్నాడని తెలియడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద అనుకోకుండా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమెను బతికించేందుకే పోలీసులు CPR చేసినా ఫలితం దక్కలేదు. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇక అప్పటి నుంచి ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ్ ఎట్టకేలకు కోలుకోవడంతో మూవీ లవర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.